శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి 12 రాశులకు చాలా బాగుందండి. 2024 సంవత్సరం అనేది కూడా ఈ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో శుక్రుని యొక్క అనుగ్రహం, శని యొక్క అనుగ్రహం కలగాలంటే ఫస్ట్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, అంటే కొంతమందికి 2024 సంవత్సరం అందరికీ ఉపయోగపడుతుందా అంటే అందరికీ ఉపయోగపడదు. కొంతమందికి ఉపయోగపడే రాశులు ఉన్నాయి. ఆ రాశుల వారు ఆ సంవత్సరాన్ని విజయవంతంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు అలా నేను చెప్పినటువంటి వారికి నీకు ఉద్యోగం రావడానికి ఇంకా టైం ఉందయా, నీకు వ్యాపారం చేసుకోవడానికి ఇంకా టైం ఉంది, వివాహ యోగ్యత ఇప్పుడు లేదు, ఒకవేళ చేసుకుంటానంటే చేసుకో, ఇప్పుడైతే కుదరదు, నీకు లగ్న బలం లేదు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేను చెప్పే బాధ్యత నాది. నా మాట మీద నమ్మకం, విశ్వాసం ఉంచుకొని మీరు ముందుకు నడుస్తారంటే అసలు తిరుగు ఉండదు. ఇప్పుడు మీ మీద నాకేం కోపం ఉంటుందండి? మీ మీద నాకు ఈర్ష్య ఎందుకు ఉంటుంది? కోపం ఎందుకు ఉంటుంది? ద్వేషం ఎందుకు? నేను మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తాను? నేను అందరూ నా పిల్లలే అనుకుంటాను. మీరు బాగుపడితే ఆనందపడే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు, తర్వాత నేనే వస్తాను. మీరు బాగుపడాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం గమనించండి, ఇతరులు మన మేలు కోరుకుంటే మనం బాగుపడతామండి ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు దొరకాలి సమాజంలో. ఇప్పుడు మామూలుగా పండితుల దగ్గరికి, కొంతమందికి పీఠాధిపతుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి? చాలామంది ఎందుకు లైన్లు కడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? వాళ్ళకు మనసులో వీడు ఎదగొద్దు అనే ఆలోచన ఉండదు. వీడికి ఎదగొద్దు, వీడు మొత్తం నాశనం అయిపోవాలని చెప్పేసి మనసులో ఏది ఉంచుకోడు. పండితులు, గురువులు, పీఠాధిపతులు వాళ్ళు ఏంటంటే మనల్ని నమ్ముకొని వచ్చారు కదా, వాళ్ళకు మంచి జరగాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ ఆశీర్వాద బలంతోనే వాళ్ళు మంచి జరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు మంచిగా ఎదుగుతారు. ఎదిగి వాళ్ళకు తోచినటువంటి సహాయ సహకారాలు ఆ సంస్థకు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు. ఎవరికి వచ్చినా కూడా నేమ్ కరెక్షన్ చేసి ఇవ్వడు కదా. అసలు ఇస్తాడా? నేమ్ కరెక్షన్ ఇస్తాడా? మంచి మాటలు చెప్తాడు, 4 మంచి మాటలు చెప్తాడు. ఈ ధర్మమైన పద్ధతిలో ఇలా నడవండి, అలా నడవండి అని కొన్ని విషయాలు చక్కగా చెప్తాడు. అతన్ని కలుసుకోవడానికి చాలా మంది నెలల తరబడి లైన్లు, చాలా పెద్ద మొత్తంలో కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మీకు ఇచ్చేది ఏంటంటే 4 మంచి మాటలు చెప్తాడంతే. ఆ 4 మంచి మాటలు విని నువ్వు అదృష్టవంతుడు అవుతావు. తర్వాత ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు కలుగుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కేవలం మీ మంచి గురించే నేను తాపత్రయపడుతున్నాను. చిన్నజీయర్ స్వామి గారు ఇచ్చిన దాని రెట్టింపు, ఒక 1000 రెట్ల శక్తిని నేను ఇస్తాను మీకు. తను ఇచ్చిన దానికంటే రెట్టింపు. ఎందుకంటే పేరులో మంచి కరెక్షన్ చేస్తున్నాను, సంఖ్యాబలాన్ని చూస్తున్నాను, గ్రహాల యొక్క స్థితిగతులు చూస్తున్నాను, ఏ కోపం, ఏ ఈర్ష్య, ఏ అహం లేకుండా మీకు మంచి కరెక్షన్ ఇస్తున్నాను. ఇది తను ఇచ్చిన దానికంటే 1000 రెట్ల శక్తిని ఇస్తుంది. అన్నీ అనుభవించానండి, అన్ని విధాలుగా చూశాను, అన్ని రకాలుగా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడినాను. నేను ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడానికి నేను పడినంత కష్టం ఇంకెవరు పడకపోవచ్చు. నేర్చుకోవాలన్న ఒక తపన, రీసెర్చ్ చేసేవాడినండి. ఆ రీసెర్చ్ ఈరోజు 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంతకంటే ఇంకా అదృష్టం ఏముంటుందండి? 2024 సంవత్సరంలో గర్వంగా కోట్లు సంపాదించే రోజులు వచ్చాయి. నేను చెప్తున్నటువంటి 4 రాశులకి. ఒకటి మేషరాశి, రెండోది వృషభ రాశి, మూడోది తులారాశి, 4వది కన్యారాశి. 2024 సంవత్సరం అనేది కూడా మీకు అద్భుతంగా మారబోయే సంవత్సరం. మంచిగా చక్కగా ఎదగండి, 10 మందిని బాగుపరచండి మీ ద్వారా. ఖచ్చితంగా ఉంటుంది, మీకు మంచి మార్పు అనేది లభిస్తుంది.
ఈ సంవత్సరంలో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఒక పిల్లోడు నా దగ్గరకు వచ్చి, నా జీవితంలో నాకు ఉద్యోగం వస్తుందా, గవర్నమెంట్ జాబ్ నా కల సార్, అది నా కల, నేను గల్లా ఎగరవేసుకొని తిరగాలి, గవర్నమెంట్ జాబు వచ్చిందని చెప్పేసి సంతోషపడాలి. ఆ ఫీల్ నాకు బాగా నచ్చింది సార్. ఎందుకంటే మా వంశంలో ఎవరికి ఏ ఉద్యోగం లేదు, అంత వ్యవసాయ కుటుంబమే. గవర్నమెంట్ జాబ్ అనేది మా కుటుంబం, మా వంశంలో ఎవరికి లేదు. దర్జాగా గవర్నమెంట్ జాబ్ చేస్తూ హ్యాపీగా, మంచిగా, చక్కగా హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సెలవులు ఉంటాయి, దాంట్లో మంచి చక్కగా హ్యాపీగా గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ జాబ్ అంటే చక్కగా ఉంటుంది. అసలు నా జీవితంలో సార్థకం అవుతుందా సార్ అది? ఒకవేళ గనక ఆ జాబ్ గనక వచ్చినట్టయితే సంవత్సరం పాటు వచ్చే జీతం, శాలరీ మీకు ఇస్తాను సార్ అని చెప్పాడు. అతనికి ఆలోచన అలా ఉంది. నేను ఏదైనా కూడా క్లారిటీగా చెప్పేస్తాను, టైం వేస్ట్ కానివ్వను. ఇప్పుడు అవుతుందా ఉంటే అవుతుంది, కాదంటే కాదు. దానికి మనం అతనికి లేనిపోయిన ఆశలు కల్పించడం ఎందుకు, లేనిపోయిన అనవసరమైనటువంటి ఇబ్బందులలో, చిక్కులలో కల్పించడం ఎందుకు, మనకెందుకు? ఆశ పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఒక పని చేస్తాను నీకు హామీ ఇచ్చాడంటే ఆశపడతాడు. ఆ కూతురు పెళ్లి చేస్తున్నానయ్యా, నీ దగ్గర ఏమన్నా డబ్బు ఉంటే నాకు కొంచెం సహాయం చేయండి అంటే, నేను ఇస్తాను తీయవని, కూతురు పెళ్లికి ఒక 5 లక్షలు ఇస్తాను తీయవని నేను అన్నాను అనుకోండి. ఆయన ఆశపడి ఈ 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మిగతా వాటి కోసం ట్రై చేస్తుంటాడు. ఆ మిగతా వాటి కోసం ట్రై చేస్తే అక్కడ కావు. సరే ఈ 5 లక్షలతోనైనా ఏదో వెళ్ళదిద్దామని అక్కడికి వెళ్తే అక్కడ కూడా లేవంటాడు. బాధ కదా మనిషికి, ఎంత బాధ. అంటే మనం ఎప్పుడైనా కూడా మనిషి ధర్మం తప్పకూడదు, న్యాయాన్ని తప్పకూడదు. నేను ఇవ్వని నీ మనసులో నుండి నువ్వే ఇస్తా అన్నావు, ఆ టైంకి నువ్వు ఇవ్వకపోతే అతని పరిస్థితి ఏంటి? ఆశ పెట్టుకుంటారండి. మనిషి ఆశాజీవి, ఇస్తాడు అనే ఆలోచనలోనే పని చేసుకుంటూ ఉంటాడు. ఆ ఇవ్వకపోయే వారికి తను ఎంత రకరకాలుగా ఇబ్బంది పడతారో తెలుసా? అందుకే మనకు సహాయం చేసే శక్తి ఉంటేనే మనం సహాయం చేయాలి. అనవసరంగా మనం మాటలు కూడా వారికి హామీ రూపంలో ఇవ్వకూడదు. ఇచ్చావంటే దానికి కట్టుబడి ఉంటే నువ్వు పైకి వస్తావు. అంతేగాని నువ్వు ఒక పక్కన ఉన్నవాడు ఇబ్బంది పెడుతున్నాడు, మొహమాట పెడుతున్నాడు అని చెప్తే కాదు. ఒకతను ఇలానే, అతనికి ఉండడానికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏదో ఒక టెంపుల్ కడుతున్నారంటే అతని బలవంతం మీద ₹1,00,000 రాపిచ్చాడు. ఆ ₹1,00,000 అతని దగ్గర ఉండాలి కదా, ఇవ్వడానికి. మీకు ₹1,00,000 ఉండడానికి రాపించాడు, మాట ఇచ్చాడు. నేను భగవంతుడికి ఇస్తే నాకు భగవంతుడు మంచి చేస్తాడు అని అనుకున్నాడు. కానీ అతని దగ్గర వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ మనం ఒక విధంగా చెప్పాలంటే మనం ఆ భగవంతుడినే మోసం చేశాం. భగవంతుడు వచ్చి అడిగాడంటే, నేను నాకు డబ్బులు ఇయ్యా, నువ్వు ₹1,00,000 రాయని చెప్పాడా? అడగలేదే. కానీ నువ్వే టెంప్ట్ అయిపోయి రాసావు. భగవంతుడికి ఇస్తే మంచిదే కదా అని రాసావు. నీ దగ్గర ఉండాలి కదా. నేను అప్పు తీసుకొచ్చి రుణ బాధల్లో ఉండి నేను భగవంతుడికి టెంపుల్కి రాయమని ఆ భగవంతుడు వచ్చి ఏం చెప్పలే, నీ పక్కన ఉన్నవాడు చెప్పాడు. నీ పక్కన ఉన్నవాడు నేను ప్రేరేపించాడు. అందుకే దయచేసి చెప్తున్నాను, మీరు ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండండి, లేదంటే మాట ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే మన జీవితాన్ని కోల్పోతాం, మనం ఎదగలేకపోతాం. పంచభూతాలు మన ఆశీర్వాదం ఇవ్వదు. 10 మంది 10 దిక్కుల ఫ్రాడ్ చేసుకుంటూ పోతే వాడికి ఏమి ఉండదండి. ఖచ్చితంగా మాట నిలుపుకోండి. మాట నిలుపుకుంటే మీ జీవితం బాగుపడుతుంది. ఒకతను ఏం చేశాడంటే, ఒక విలేజ్లో రెంట్ హౌస్కి వెళ్ళాడు. విలేజ్ వాతావరణంలో రెంట్ హౌస్కి వెళ్ళాడు. రెంట్ హౌస్ విలేజ్ వాతావరణంలో కాబట్టి రెంట్ త్వరగా ఇస్తారు. ఇచ్చేసి మంత్లీ డబ్బులు ఇవ్వండి అంటే అడ్వాన్స్లు ఇవ్వంటే అడ్వాన్స్ లేకుండా కూడా ఇచ్చేశారు. 2 నెలలు అవుతుంది రెంట్ కట్టక. అలా అని చెప్పేసి ఎంత అడిగినా రేపిస్తాం ఆపిస్తానని అంటున్నాడు. అన్నప్పుడు ఇక మీకు డబ్బులు ఇవ్వనవసరం లేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఖాళీ చేసి అని చెప్పారు. ఇల్లు ఖాళీ చేసేయండి. అతను ఏం చేశాడు, వీడికి ఇంతే నయం, 2 నెలలు కిరాయి తప్పిందని చెప్పేసి ఇంకొకడికి వెళ్ళాడు. ఇంకొకడికి వెళ్ళి అక్కడ కూడా ఇదే నమ్మబలికాడు. వచ్చేది ఉన్నది డబ్బులు మీకు ఇస్తాము, రెంట్ ఎక్కువ అయినా పర్లేదని ఉన్నాడు. ఆడ 2 నెలలు ఉన్నాడు. 2 నెలలు ఉండి ఆడ డబ్బులు కట్టట్లేదు. అతన్ని మళ్ళీ కాల్ చేశారు. ఈ నోట ఆ నోట ఈ నోట పడి ఏంటంటే ఆ ఊరు వ్యాపించింది. వీరు ఎవరు వచ్చినా కూడా వీళ్ళకి రెంట్ ఇవ్వదు, అంటే కిరాయికి ఇవ్వద్దు ఇల్లు. ఎందుకంటే వాడు మోసగాడు, వాడు మా దగ్గర కట్టలే అని చాలా మంది 2-3 చెప్పారు. ఆ తర్వాత వాడు భవిష్యత్తు ఏమైంది,
ఆ ఊళ్ళో బతకకుండా అయిపోయింది, వాడిని ఎవరు నమ్మకుండా అయిపోయింది, బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా ఒక రూపాయి పుట్టట్లేదు, అప్పు పుట్టట్లేదు. దీనికంతటికి కారణం ఏంటిదండి? మాట మాట ఇచ్చి తప్పుకున్నందుకు. అదే జీవితం అండి. అందుకే నేను చెప్తున్నా, మనం బాగుండాలి, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటే మనం ఎవరికైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి. అలా ఉన్నటువంటి వారికి మాత్రమే మంచి జరుగుతుంది. 2024 సంవత్సరంలో గర్వంగా కోట్లు సంపాదించే రోజులు వచ్చాయి. మేష, వృషభ, తుల, కన్య ఈ 4 రాశులకు అద్భుతమైనటువంటి రోజులు వచ్చాయి. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి, ప్రార్థించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. మరి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎవరికైనా పంపించినా కూడా వారికి కూడా చెప్పండి. 4 మాటలు మంచి నేర్చుకుంటే నా వల్ల ఒక 2 ముగ్గురు బాగుపడ్డా చాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.